నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఓకే అండి. కోస్తాంధ్రాలో ఇప్పుడు మనం కొన్ని అంటే రాజమండ్రి దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం మచిలీపట్నం వరకు మధ్యలో అన్ని అన్ని కవర్ చేసామండి. అన్ని కవర్ చేసాం. సో ఇప్పుడు గుంటూరుకు వద్దాం. గుంటూరుకు వచ్చేసరికల్లా గుంటూరు 2014 అండి. 2014 లోక్సభ టీడీపీ అండి. అసెంబ్లీ వచ్చేసరికల్లా టీడీపీ 5, వైఎస్ఆర్సీపీ 2. 2019 లోక్సభ టీడీపీ, వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 1. సో ఇక్కడ అసెంబ్లీ నుంచి వద్దాం నియోజకవర్గాల వరకు. సో గుంటూరు ఈస్ట్ తీసుకుంటే 2024 ఎలా ఉంది? ఇది వచ్చేసరికి 39 నెంబర్ అండి. ఇది ఓకే. ఇది 39 వచ్చేసరికి ఈస్ట్ 39 మనం 3 అనేది కొంచెం ఎక్కువగా మనకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి చూపిస్తుంటది. 2014లో వచ్చేసరికి మహమ్మద్ ముస్తఫా వైసీపీ నుంచి పోటీ చేశారు. 3150 కోట్లతో గెలిచారు మద్దాల గిరిజల మీద. 2019లో వచ్చేసరికి మళ్ళీ ముస్తఫా పోటీ చేశారు. అవును. మొహమ్మద్ నజీర్ అని అంతకుముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన మీద మళ్ళీ ముస్తఫా గెలిచారు. 22,090 కోట్లతో గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి నూరి ఫాతిమా ముస్తఫా వాళ్ళ కూతురు ఏమకి ఇచ్చారు టికెట్. ఓకే. మన పేరు నాడిగాని వాళ్ళ కొడుకు ఇచ్చారు. అట్లా ఏమకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మొహమ్మద్ నజీరే టీడీపీ పోటీ చేస్తున్నాడు. ఇది 39 నెంబర్ వచ్చేసరికి 3 అనేది వైసీపీకి సపోర్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి గెలిచింది. ఆ అమ్మాయి గెలవడానికి గెలిపే ఉంది వైసీపీకే. గుంటూరు వెస్ట్ అండి. గుంటూరు వెస్ట్ వచ్చేసరికి ఇది 44 అండి. ఇది 44 మనకి వచ్చేసరికి 2014లో మోదుగులో వేణుగోపాల్ టీడీపీ గెలిచారండి. మన అప్పిరెడ్డి లేళ్ళ అప్పిరెడ్డి అని ఆయన మీద వైసీపీ మీద గెలిచారు. ఓకే. 2019లో మళ్ళీ మద్దాలగిరి గెలిచారు. చంద్రగిరి యేసరత్నం అని ఆయన మీద గెలిచారు. ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆయన. ఇకపోతే ఈ మద్దాలగిరి అతను లేడు అక్కడి నుంచి 19లో గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత టికెట్ లేదు ఆయనకి. ప్రజెంట్ 2024లో విడుదల రజని చిలకలూరుపేట నుంచి మినిస్టర్ అవును ఆమెని ఇక్కడ వేశారు. వేశారు. ఇప్పుడు కొత్తగా గల్లా మాధవి అని ఆమె పోటీ చేస్తున్నారు. గల్లా మాధవి ఇవి వచ్చేసరికి ఇక్కడ ఇది కూటమి వస్తుందండి. ఇది ఇక్కడ కూటమి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు టీడీపీ గెలిచింది. అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం గెలవలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రజనీ గారిది మాధవి గారిది సేమ్ సామాజిక వర్గం కింద కూడా కన్సిడర్ అవ్వచ్చు కదా. సామాజిక వర్గం అంటే విడుదల రజనీ సరే బీసీనే, గల్లా మాధవి కూడా బీసీనే. అయితే మ్యారేజ్ పరంగా వచ్చేసరికి గల్లా అనేది వాళ్ళ భర్త పేరు. బట్ కన్సిడర్ కదా అనేది అట్లా అదే కదా. ఇద్దరు బీసీలే. రైట్ అట్లా. సో ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే. తర్వాత ఇది మంగళగిరి లోకేష్ గారు. ఓకే. మంగళగిరి అసెంబ్లీ వచ్చేసరికి 25 అండి. 25 నెంబరు. ఇది 7 ఏదండి 7 గట్టి కొట్టిద్ది ఇక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా. ఎందుకంటే 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచారు. గంజి చిరంజీవి 12 ఓట్లే. ఇకపోతే అది కూడా లాస్ట్ మూమెంట్ లో అప్పుడు దాకా చెప్పారు గంజి చిరంజీవి గెలిచారని. మళ్ళీ ఏదో మరి సంథింగ్ అట్లా వచ్చేసి 19లో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచారు. ఎవరి మీద? నారా లోకేష్ 5,337 ఓట్లతో. ఇకపోతే ఇప్పుడు 24లో వచ్చేసరికి మురుడు లావణ్య, ఆయన మురుడు హనుమంతరావు అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ కూడా చేశాడు. ఆయనకి వాళ్ళకి ఇచ్చారు, మురుడు లావణ్యకి ఇచ్చారు. ఇప్పుడు నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇక దీని గురించి మనం మెజారిటీ గురించి చెప్పుకోవాలి. మెజారిటీ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ గంజి చిరంజీవి గారికి కన్ఫర్మ్ అనుకున్నాను. ఇచ్చారు ఆల్మోస్ట్ అది మారింది. ఒకవేళ ఆయన ఉంటే ఎలా ఉండేది కదా. ఎవరున్నా లేదు. మేము అక్కడ ఏమవుతుందంటే పెద్ద అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇది ఒక మంచి ఛాలెంజ్ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి అందరూ కూడా. మంగళగిరి ప్రజలు రాజధాని విషయంలో కానీ ఇంకో రకంగా కానీ బాగా వెనకపడిపోయారు అనే ఫీలింగ్ ఉంది. ముందు ప్రజల్లో ఉంది, ఓటర్స్లో ఉంది. తర్వాత తెనాలండి. తెనాలి సార్ 19 అండి. 19 నెంబర్ ఇది. ఇది సార్ 2014లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచారు టీడీపీ నుంచి. 19,065 ఓట్లతో గెలిచారు. ఎవరు? అన్నాబత్తుని శివకుమార్ తోటి. మళ్ళీ 19లో అన్నాబత్తుని శివకుమార్ గెలిచారు ఆలపాటి రాజా మీద.
ఇటు వచ్చి ఇటు వచ్చే లేదా సారీ ఇదే అదే. అవును కరెక్ట్ అవును అంటే పోయినసారి 14లో ఓడిపోయినాడు మళ్ళీ అవును కరెక్ట్ 19లో గెలిచారు. రైట్ 24లో వచ్చేసరికి అన్నాపతిని శ్రవణ్ కుమార్ నాదెండ్ల మనోహర్ మీద గెలిచారు. మనం సారీ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. అవును. ఇక్కడ ఆయనే గెలుస్తారు. మనోహర్ గారు జనసేన గెలుస్తారు. జనసేన ఓకే ఎంతండి నెంబర్ ఎంతండి ఇది? 19 నెంబర్. ఇప్పుడు ఈయన గెలుస్తారు. ఈయన వస్తారు. ఓకే నెక్స్ట్ తాడికొండ అండి. తాడికొండ వచ్చేసరికి ఇది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అండి. అదే మన ఎస్సీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వచ్చేసరికి ఇది 37 వస్తుంది. ఇది 37 నెంబరు. ఇక్కడ 2014లో తెనాలి శ్రవణ్ కుమార్ పోటీ చేశారండి టీడీపీ తరఫున. ఇతనికి అసలు వ్యతిరేకత లేదు కదా శ్రవణ్ కుమార్? లేదు. లోకల్లో కూడా కొంచెం పర్వాలేదు. అదే పర్వాలేదు. అంటే రాజధాని విషయంలో కూడా స్టాండ్ గట్టిగా ఉన్నారు వ్యక్తి. గట్టిగా ఉన్నారు. 7,542తో గెలిచారు. హెనీ కృష్ణ కత్తిర అని వైసీపీ గెలిచారు. 19లో వచ్చరికి ఉండవల్లి శ్రీదేవి గెలిచింది. శ్రీదేవి గారు గెలిచారు. 44,433 ఓట్లతో గెలిచారు శ్రవణ్ కుమార్. ఇప్పుడు 2024లో మేకతోటి సుచరిత ఆమె పోటీ చేస్తున్నారు. తెనాలి శ్రవణ్ కుమార్ సేమ్ యాస్టీజ్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హెనీ కృష్ణ ఉన్నారు కదా కెత్తిరాన వైసీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చారు. గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ కూడా ఇచ్చారు వైసీపీలో. ఆయన కానీ పదవి కూడా కాదనుకోని ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. ఆమెకు టికెట్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ముందు. ఆమెకు ఇచ్చారు. ప్లస్ డొక్కా మాణిక్య ప్రసాద్ కూడా చెప్పారు. ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చేసారు. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. సో ఇవంతా కూడా మొత్తం బలం వస్తుంది. తాడికొండ కూడా మనకు కూటమి గెలుస్తుందండి. పొన్నూరు వచ్చేసరికి 39 అండి నెంబరు. 2014లో దూల్పల్లి నరేంద్ర కుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి 7,761 ఓట్లతో గెలిచారు రావు వెంకటరమణ మీద వైసీపీ. 19లో వచ్చేసరికి కిలార వెంకటరసయ్య వైసీపీ నుంచి 1,112 ఓట్లతోటి దూల్పల్లి నరేంద్ర కుమార్ మీద గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి 2024 అంబటి మురళీకృష్ణ వైసీపీ నుంచి అంబటి రాంబాబు తమ్ముడు ఆయన దూల్పల్లి నరేంద్ర మీద పోటీకి దిగుతున్నారు. ఇది కూడా కూటమి వస్తుందండి. ఇక్కడ కూటమి వస్తుంది. తర్వాత పత్తిపాడు కూడా ఎస్సీ కాన్స్టిట్యూషన్ అండి. ఇది 2014లో రావ కిషోర్ బాబు గారు పోటీ చేశారు టీడీపీ తరఫున. 7,405 ఓట్లతోటి మేఘతో సుచరిత మీద గెలిచారు మినిస్టర్ గా. తర్వాత 19లో కూడా మేఘతో సుచరితే వైసీపీలో గెలిచారు. ఏది 7,398 గెలిచారు. అప్పుడు డొక్కా మాణిక్య ప్రసాద్ టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆయన మళ్ళీ తర్వాత వైసీపీకి వెళ్ళిపోయారు ఓడిపోయిన తర్వాత. ఈయన రావాలి కిషోర్ బాబు కూడా తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయారు, బీజేపీకి వెళ్ళిపోయారు, అన్నింటిలోకి వెళ్ళిపోయి ప్రజెంట్ వైసీపీలోకి ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి 2024లో ఇద్దరు కొత్తలు పోటీ చేస్తున్నారు ఇక్కడ. బలసాని కిరణ్ కుమార్ వైసీపీ నుంచి, బి రామాంజనేయులు టీడీపీ నుంచి. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బి రామాంజనేయులు. అయితే ఇక్కడ సుచరిత గారిని ఇక్కడ నుంచి తాడికొండకు తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటో? తాడికొండ రీజన్ అంటే అక్కడ వాళ్ళిద్దరు సరైన వాళ్ళు కాదండి. ఇప్పుడు ఏదైతే డొక్కా మాణిక్య ప్రసాద్ గానీ ఈ కిత్తర హెనీ ఉందో ఆ పేరు వాళ్ళని కానీ మొత్తం అదే కత్తెర హెనీ క్రిస్టియన్ కత్తెర. అంటే ఆ సామాజిక వర్గానికి ఒకటే సామాజిక వర్గం. అదే ఆ బేస్ మీద మార్చుంటారు. సుచరిత కూడా అక్కడే కాబట్టి చేశారు. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ పత్తిపాడు కూటమే కదా. ఇక్కడ పత్తిపాడు వచ్చేసరికి కూటమి వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి లోక్సభకి వెళ్దాం. లోక్సభకు వచ్చేసరికల్లా 2014 గల్లా జయదేవ్ గారండి టీడీపీ తరఫున 69,111 ఓట్లతోటి గెలుపొందారండి. వల్లభనేని బాలశౌరి గారు అంటే అంతకు ముందు దీనికి చేశారు మచిలీపట్నం. తర్వాత మళ్ళీ 2019 గల్లా జయదేవ్ గారు 4,205. ఈసారి కొంచెం తగ్గిందండి. ఫస్ట్ లో బాగా వచ్చినాయి కానీ వేణుగోపాల్ రెడ్డి గారు టైట్ ఫైట్ ఇచ్చారు. మోదుగుల వేణుగోపాల్ దానికంటే కూడా అంటే అన్ని అసెంబ్లీలు వచ్చేసరికి మనకు 19లో 6 వైసీపీకి వచ్చినాయండి, టీడీపీకి ఒకటే వచ్చింది. ఏది 6 వైసీపీకి వచ్చి టీడీపీకి ఒకటి వచ్చింది. ఇక్కడ ఎంపీ గెలిచారంటే ఎంత క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకుంటున్నారు? కరెక్ట్ చాలా క్రాస్ ఓటింగ్. లేకపోతే అసలు కష్టం గెలవడం కదా. రైట్. సో ఇప్పుడు 24కి వచ్చారు కదండి.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు, తర్వాత ఈ వెంకటరావు గారు. ఓకే. ఇక్కడికి వస్తే పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి అయితే ఒక పొలిటికల్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు గుంటూరులో. ఓకే. బాగా ఒక వినూత్నమైన రాజకీయం చేస్తున్నారు అక్కడ. చాలా అందుబాటులో అందరికి ఉండే విధంగా బాగా చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అంటే లేటెస్ట్ గా వచ్చిన టీడీపీకి అసెట్ ఆయన. లేటెస్ట్ అసలు టీడీపీకి అసెట్ అసలు రాజధాని సార్, అది రాజధాని ప్రాంతంలో టీడీపీకి గెలవాలి లెక్క. కానీ ఇతని విధానం, ఇతని వే ఆఫ్ ఏదైతే చేస్తున్నారు ఇప్పుడు బాగుంది అతను కూడా. వెంకటరావు అనేది ఆయన స్థానికుడే, ఈయన కూడా స్థానికుడే. బ్రహ్మచారి చంద్రశేఖర్ బుర్రిపాలెమే, మనకి గల్లాజేలో చుట్టాలే. మన సుప్రసాద్ కృష్ణ వాళ్ళకి దగ్గర బంధువులు కూడా. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి 2024లో కూటమి వచ్చేసరికి 6 గెలుస్తుందండి. వైసీపీ వచ్చేసరికి 1 వస్తుంది. ఎంపీ సీట్ వచ్చేసరికి మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తారండి. ఓకే.